బంజారాహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. తన ఫిర్యాదు స్వీకరించాలని సీఐ పైన కౌశిక్ రెడ్డి ఒత్తిడి చేశారు. అర్జెంటుగా వెళ్లే పని ఉంది అని చెప్పినా వినకుండా సీఐ వాహనాన్ని అడ్డుకున్నారు. బయటకు వెళ్లేందుకు సీఐ యత్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ కారును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక వెనక్కొచ్చి సీఐ ఫిర్యాదు తీసుకున్నారు. బంజారాహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. తన ఫిర్యాదు స్వీకరించాలని సీఐపై కౌశిక్ రెడ్డి ఒత్తిడి చేశారు. అర్జెంటుగా వెళ్లే పని ఉందని సీఐ చెప్పినా వినకుండా వాహనాన్ని అడ్డుకున్నారు. బయటకు వెళ్లేందుకు సీఐ యత్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ కారును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక వెనక్కొచ్చి సీఐ ఫిర్యాదు తీసుకున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాయసరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశాడు. అయితే తాను ఫిర్యాదు చేసేందుకు వచ్చినా కానీ ఫిర్యాదు స్వీకరించకుండా ఇటు వెళ్లిపోతున్నాడంటే కూడా సిఐ పైన ఒత్తిడికి లోన్చేశాడు. అయితే దీంతో అర్జెంటు పని ఉంది, మళ్ళీ తిరిగి వచ్చి మీ పిటిషన్ తీసుకుంటానంటూ కూడా కౌశిక్ రెడ్డికి చెప్పి వెళ్తుండగా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు సిఐ బయటికి వెళ్తుండగా ఒక్కసారిగా వాళ్ళు సీఐతో వాగ్వాదం దిగారు. సీఐ వెళ్తున్నటువంటి ప్రభుత్వ వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో వెనక్కి తిరిగి వచ్చి సీఐ పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఫిర్యాదు ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంబంధించి ఫోన్ ట్యాప్ చేశారని దీనికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో అతనికి మెయిల్ కావచ్చు, కొన్ని అనుమానాలు తాగెత్తాయి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. అంటే దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి దీని వెనుక ఉన్నారంటూ కూడా తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి సిఐ ఏదైతే ఫిర్యాదు మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పడంతోనే ఈ ఘటన అంతా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి తన ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎక్కడికి వెళ్తే అక్కడ చేస్తున్నారు. తన ఫోనే కాకుండా వాళ్ళ భార్య ఫోన్, వాళ్ళ కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారన్న అనుమానాలను అయితే పాడి కౌశిక్ రెడ్డి లేవనెత్తారు. ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఫిర్యాదు అయితే తీసుకున్నారు. దీనిపైన పరిశీలించి విచారించిన తర్వాత కేసు నమోదు చేస్తామని కూడా కౌశిక్ రెడ్డికి అయితే తెలుపుతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్. Bye.